మనకి ఈ సిరి లాట్స్ కౌంటీలో ఒక ఫ్లాట్ వచ్చిందండి. మన లోపలికి వెళ్ళి ఆ ఫ్లాట్ యొక్క వివరాలు మీకు తెలియజేస్తానండి. రండి. మనకి అపార్ట్మెంట్ మొత్తం ఫ్లాట్స్ అన్ని ఫుల్లీ ఆక్యుపైడ్ ఫ్లాట్స్ అండి. ఇక్కడ మొత్తం ఫుల్ ఆక్యుపైడ్ అయింది. మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఒక్కటే ఉంది. ఇప్పుడు మీకు చూపించబోయే ఫ్లాట్ ఒకటే ఉంది సేల్కి. ఈ ఎంట్రన్స్ కొంచెం గ్రీనరీ లాగా ఇచ్చారు. అందరు గేట్ ఉంది కదండి, ఇన్ అండ్ అవుట్ గేట్ అది. మనకి అపార్ట్మెంట్ చుట్టూ మనకి వ్యాన్ తిరిగి అంత స్పేస్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇక్కడ ఒకటి ఇచ్చారు, అలాగే మనకి అక్కడ ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు. మనం మాట్లాడుకున్నట్టు చాలా స్పేషియస్గా, అంబిషియస్, మంచి లుక్తో కన్స్ట్రక్ట్ చేసిందండి ఇది. ఎక్స్టీరియర్ కానీ మనకి ఆ కన్స్ట్రక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి దీంట్లో మనం చూస్తుంటే. చూడవచ్చు కార్ పార్కింగ్ కూడా, ప్రతి కార్ పార్కింగ్కి ఫ్లాట్ నెంబర్ వేసి ఇచ్చారు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చాలా బాగుందండి. అసలు కన్స్ట్రక్షన్ కానీ చాలా నీట్గా ఉంది. ఏరియా కూడా చాలా క్లాస్గా ఉంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో సిరి లాట్స్ కౌంటీ 2లో సెకండ్ ఫ్లోర్లో వచ్చామండి. చూస్తున్నారు కదా కారిడార్, ఇది 8 feet కారిడార్ అండి. ఇక్కడ మనకి ఫ్లాట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్టు 206B వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మనకి ఒక్కొక్క ఫ్లాట్కి 4 sides ఓపెన్గా ఉండాలి. మీరు అక్కడ చూడండి, ఆ ఫ్లాట్కి మన ఫ్లాట్కి మధ్యలో అక్కడ రైట్ సైడు పూలకుండీ దగ్గర ఉంది మనకి స్టెప్స్, లిఫ్ట్ అక్కడ ఉన్నాయి. మనకి అక్కడ నుంచి మన ఈ ఫ్లాట్ చూసారా, ఈ ఫ్లాట్ పక్కన మనకి ఎంటీ స్పేస్ కూడా ఉంటుంది. సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ప్రతి ఫ్లాట్కి సపరేట్ 4 sides అనేది సపరేట్గా ఉండాలి, అంటించి కట్టకూడదు అంటారు దగ్గరగా. సో ఆ విధంగా మనకి 4 sides ఫ్రీగా ఉంటుంది. వెంటిలేషన్కి అలాగే గాలికి చాలా ఈజీగా ఉంటుంది. వెంటిలేషన్ కానీ గాలికి కానీ చాలా బాగా ఉంటుంది. ఈ ఫ్లాట్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎదురుగా జిమ్ ఉందండి. మనకి ఎదురుగా ఉన్నది అది జిమ్, అది మన ఫ్లాట్కి ఎదురుగా. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది